ఫీడ్ ధరలు ₹4 తగ్గిస్తామన్న కంపెనీలు ₹2 తగ్గించాయి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు. ఇలా అయితే ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు. క్రాప్ హాలిడే కూడా ప్రకటిస్తామంటున్నారు. మరోవైపు ఆక్వా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ₹4 తగ్గించేలా కృషి చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. రొయ్యల మేత ధరల తగ్గింపు విషయంలో ప్రభుత్వం చేసిన ప్రకటనలు, క్షేత్రస్థాయిలో కంపెనీల నిర్ణయాల మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో ఆక్వా రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కిలోకు ₹4 తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే కంపెనీలు ₹2 తగ్గించాయన్నారు. ఫీడ్ కంపెనీల తీరుపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాగైతే క్రాప్ హాలిడే ప్రకటించడం తప్ప తమకు వేరే దారి లేదంటున్నారు. గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సపోర్టు మాకు అందట్లేదు. ప్యాడీ కల్చర్కి కనీసం ఎరువుల బత్తాలో సబ్సిడీయో లేకపోతే ఇంకోటి ఇస్తున్నారు. పొగాకుడికి ప్రజలకు హాని చేసే పొగాకు కూడా సబ్సిడీలు ఏదో రకంగా అందిస్తున్నారు. అలాగే మామిడి రైతుకి, అలాగే మొక్కజొన్న రైతుకి, అంటే ఫ్రాన్ కల్చర్ ఒక్కడ చేసినోడు అందరూ జమీందారులు అనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉందేమో. మరి ఆ రకంగా మాకు ఏ విధమైన సపోర్టు కలగటం లేదు. అందుకు ఇది మిగులుదల కాదు అనే ఉద్దేశంతో కొంతకాలం మనం ఖాళీగా కూర్చొని తిన్నా కానీ మనకి ఇబ్బంది లేదు తప్పించి, అది పంట అయితే చేతులు కాలుతాయనే భయంతో పంట విరామం ప్రకటిస్తున్నాం. ఆక్వా ఫీడ్ ధరలపై మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు భగవాన్ రాజు. కంపెనీలతో మాట్లాడతానని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారన్నారు. ఇవాళ మాకు లెటర్లు వచ్చింది. ₹9.46 ఎంఆర్పీ మీద పడింది. ₹7.60 ఇన్వాయిస్ మీద పడింది. అంటే ₹1.46 ఎంఆర్పీ మీద ఈ రోజుకి ఎక్కువ పడింది. ఇదే మేము వెంటనే మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. మరి ఆయాల మనం ఇలా ఎంఆర్పీ మీద మనకు చెప్పారు కదండి, మరి ఇవాళ ఇన్వాయిస్ మీద చేశారు. ₹1.46 తేడా వస్తుంది. రైతులు దీని మీద కొద్దిగా మరి మనకి ₹4 అన్నారు, ₹8 దాకా అన్నారు. మరి ఇవాళ మళ్ళీ తేడా వచ్చిందని చెప్పి ఏదైతే అడుగుతున్నారో అని చెప్పి ఆయన దృష్టి తీసుకెళ్తే వెంటనే ఆయన ఇవన్నీ నేను నా నోటీసులోకి వచ్చినాయి. వెంటనే దీన్ని పరిష్కార మార్గం మనం ఆలోచించేద్దాం. ఇది ఎవరు కంగారు పడకండి. దీని మీద నేను సమీక్ష చేసి నేను ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి తెలియజేశారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ హయాంలో ఆక్వా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే తాము ఆదుకుంటున్నామన్నారు. మేము వచ్చిన తర్వాత మొదట ₹4 తగ్గించాం, మళ్ళీ ₹4 పెంచారు. నిన్న వాళ్ళు ₹12 అంటే ఉన్న పరిస్థితులు రైతులు కూడా అర్థం చేసుకుని రైతులే చెప్పారు, సార్ ఇది కరెక్టే, ఫీడ్ ధరలు పెరిగాయి కానీ అన్నీ ఒకసారి మేము చేయలేం, మాకు ₹8 అయితే మేము రైతులందరం అనుకుంటామంటే వాళ్ళు ఎంత చెప్తే అంత పెంచాం. కాబట్టి ఎవరం కూడా ఏదో రాజకీయ విమర్శలు చేస్తే ఎవరు వినే పరిస్థితి లేదు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫీడ్ ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు ఆక్వా రైతులు.